వల్లంనేని వంశీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో అంటే ఆయన్ని అరెస్ట్ చేయడం, అలాగే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, జిల్లా జైలుకి తరలించడం అన్నీ చాలా చకచకా జరిగిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఆయనకు బెయిల్ వస్తుందా, ఎప్పుడు వస్తారు, ఏంటి అనేది ఇదంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో మరొక ఇద్దరి మీద తాజాగా కేసులు పెట్టడం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్కి తరలించడం, అలాగే వంశీ కస్టడీ కోసం పిటిషన్ వేసిన నేపథ్యంలో రిమాండ్కి తరలించడం, ఇవన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. వంశీ ఫోన్లోని కొన్ని కీలక ఆధారాలు సేకరించారని చెప్పడం. కాకపోతే వంశీకి సంబంధించి అరెస్టు చేసిన కేసు వ్యవహారం ఒక ఎత్తు అయితే, అసలు విషయం పక్కకెళ్ళిపోయింది. ఆయన మీద కిడ్నాప్, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అనేది. ఇందులో ఎలాంటి ట్విస్టులు చూడబోతున్నాం అనేది, కంప్లీట్గా వంశీని ఒక 6-7 నెలల్లో లేదంటే ఒక ఏడాది పాటు జైల్లో ఉంచడమే ఒక టార్గెట్గా కనిపిస్తుందా, నియోజకవర్గంలో ఎవరినో సంతృప్తి పరచడానికో, లేదంటే ఇక వంశీని కంప్లీట్గా నియోజకవర్గానికి దూరం చేయడానికో చేస్తున్న రాజకీయం అనేది రెండో కోణం. ఈ రెండింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి అంటే మామూలుగా ఎంత వేగంగా అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. వంశీ విషయంలో మొత్తం ప్రిపేర్డ్గా ఉండి చాలా వేగంగా, ఎందుకంటే నిన్న కనీసం ఆయన తినడానికి, భోజనం చేయడానికి కూడా, ఏమైనా అల్పాహారం తీసుకోవడానికి కూడా టైం ఇస్తే లేట్ అయిపోద్ది, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి అని చెప్పి చాలా వేగంగా తీసుకెళ్ళిపోయి జిల్లా జైలుకి తరలించేశారట. ఎందుకు ఇంత వేగవంతమైన ప్రక్రియ జరిగింది అనుకోవాలి? ఫస్ట్ నరకం చూపించాలనుకుంటున్నారు, అంటే తమ సత్తా ఏంటో చూపెట్టాలన్నట్టు తెలుగుదేశం కార్యకర్తలలో ఉన్నటువంటి కసిని వంశీ మీద చూపించాలన్నటువంటిది ఓ ప్రయత్నం. అది ఇప్పుడు ఇవన్నీ కూడా నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ఈ మాటలన్నీ కూడా అదేదో మహేష్ బాబు సినిమాలో గనక సూర్య ఉంటుంది, ఇది అందరూ చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే సంతోషంగా ఆస్వాదించేటటువంటి ఒక పాత్ర, అంటే బాధపడతా ఉంటే, ఇప్పుడు అట్లాగా వంశీ బాధపడతా ఉంటే సంతోషపడేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరికి సంతోషం సార్? తెలుగుదేశం కార్యకర్తలందరికీ సంతోషమే. కట్టర్ తెలుగుదేశం కార్యకర్తలకి, మామూలు తెలుగుదేశం కార్యకర్తలు అయితే అట్లా అనుకోరు. కట్టర్ కార్యకర్తలని ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా, అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు, అలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా సంతోషం అనమాట. ఎస్పెషల్లీ కావాలని వేధిస్తుంటారు. చిన్న పాయింట్ ఇది, ఈ ఆనందం గన్నవరం వరకు ఆగిందా, లేదంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సామాజిక వర్గాన్ని ఆనందపరుస్తుందా? లేదు, ఇక్కడ హిట్ లిస్ట్ ఒకటి ఉందని ఇందాకనే బుద్ధ వెంకన్న చెప్పాడు కదా, ఎవరెవరు నెక్స్ట్, ఇంకా కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు, ఈ నలుగురిని కూడా చెయ్యాలట. భవిష్యత్తులో వీళ్ళని కూడా ఇట్లా అరెస్టులు చేస్తారట. చేసి ఇప్పుడు ఇందులో ఏంటి, ఇప్పుడు వంశీకి కావాలని చెప్పి ఈవెన్ జైల్లో కూడా బ్యారెక్స్ మామూలుగా ఏంటంటే వీళ్ళకి సాధారణంగా బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కమోడ్లు ఉంటాయి, కమోడ్లు ఉన్న బ్యారెక్స్లో ఇవ్వాలి. అలా కాకుండా కమోడ్ లేనటువంటి బ్యారెక్స్ అంటే ఏంటి, కూర్చోవడానికి కూడా ఇబ్బంది, టాయిలెట్ కూడా నరకం అనుభవించాలి. అంటే పైగా ఇంకొంచెం అనారోగ్యంతో కూడా ఉన్నారు. సరే, అది ఉన్నారా లేదా అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. కాకపోతే అది సహజంగా జైలు అరెస్ట్ చేయగానే అనారోగ్యం అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు. సహజంగా ఈ వయసులకు వచ్చినప్పుడు నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు కామన్గా ఉంటాయి. అందులో రోజు రిలాక్స్డ్గా ఆస్వాదించేటటువంటి వాళ్ళకి కొన్ని రకాల సమస్యలు ఆటోమేటిక్గా ఉంటాయి. అందులో ఇంకోటి, ఇట్లాంటిది అలవాటు లేనిది చేయడం అనేది ఇప్పుడు వీళ్ళకి లేకపోయిన అనారోగ్యం ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చెప్తోంది ఏంటంటే, అతను ములాఖత్లో కలిసింది 60 సీసీ కెమెరాలు పెట్టారట అతని పైన అని అమ్మాయి చెప్తోంది. నాకు తెలిసి అన్ని పెట్టరు, సాధారణంగా ఒక సీసీ కెమెరా అయితే ప్రతి బ్యారక్లో ఉంటుంది. సీసీ క్యామ్స్ అయితే జైల్లో ఇదివరకు అయితే లేవు, ఆ మధ్యన కోర్టు ఆదేశాల మేరకు పెట్టుకొచ్చారు. అయితే అప్పట్లో చంద్రబాబు గారి దగ్గర ఆ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు అది జగన్ ఇంట్లో నుంచి తాడేపల్లిలో కూర్చుని చూసేవాడు శాడిస్టు అని చెప్పి పెట్టారు. ఇప్పుడు మరి ఎవరు చూస్తున్నారు? 60 సీసీ కెమెరాలు 60 మంది కూర్చుని సంతోషపడుతున్నారా? ఇది ఎవరికి తెలియదు. రెండవది ఏంటంటే, ఆహారం కూడా బయట నుండి ఆహారం కాకుండా జైలు ఫుడ్డే తినాలన్నారట. ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి తేనీయమన్నారట, అనుమతించమన్నారట. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏదైతే అక్కడ డాక్టర్ని, అంటే రాత్రిపూట కింద పడుకోలేను నేను అంటేను, అంటే సాధారణంగా అక్కడ ఏముంటుందంటే మన రాతితో, మట్టితో, ఇది సిమెంట్తో చేసినటువంటి ఒక ఇది ఉంటాయి, దాన్ని ఏమంటారు, మన బెంచ్ కాదు, ఒక అరుగులాగా కడతారనమాట.
వాటి మీదనే ఉంటారు. ఎందుకంటే మంచాలు ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం కుదరదు కాబట్టి అదే ఇక అది మెత్తదనం అది ప్రసక్తి ఏమి ఉండదు అందులో. దుప్పటేసుకుని పడుకుంటారు. ఒక దుప్పటి వీళ్ళు ఇస్తారు. సాధారణంగా బయట నుంచి దుప్పట్లు తెచ్చుకొని ఇస్తారో లేదో తెలియదు. మామూలుగా అయితే కనుక వీళ్ళు అరేంజ్ చేయాలి. వీళ్ళ దగ్గర అయితే కనుక అది ఉతుకుతారో లేదో కూడా తెలియదు. సరే బయట నుంచి వచ్చేటప్పటికి అనుమతించారా లేదా, అది కూడా అనుమతించలేదు అంటున్నారు. అంటే పడుకోవడానికి కూడా ఇబ్బంది పెట్టారు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. అదే సందర్భంలో మంచం అడిగితే డాక్టర్ గారు చెప్పాలి నీకు నడువు నొప్పి ఉందని అన్నారట. రాత్రి పూట డాక్టర్ గారు వచ్చేసి నీకు నడువు నొప్పి లేదని జడ్జిమెంట్ ఇచ్చారట ఆయన. సాధారణ నడువు నొప్పి అంటే ఏమంటాం మనం, టెస్ట్ చేయాలా, టెస్ట్ చేసేదాకా తాత్కాలికంగా అరేంజ్ చేస్తారు ఎవరైనా సరే. చేసి టెస్ట్ చేశాక ఏదైతే నడువు నొప్పులకు సంబంధించి ఏం చేయాలి, స్కానింగ్ చేస్తారు సాధారణంగా. స్కానింగ్ లేదా ఇతనికి సంబంధించిన పాత మెడికల్ రిపోర్ట్లు చూసి దాన్నంతా ఫాలోఅప్ చేసి అప్పుడు ఇవన్నీ ఇతను అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటే అక్కర్లేదని చెప్పచ్చు కామన్గా. కానీ ఇక్కడ అలా చూసేసి డాక్టర్ గారు ఇంకేం నడువు నొప్పి లేదని చెప్పాడట కాబట్టి మంచం ఇవ్వన్నారట. అంటే వెంటాడి వేటాడి అవమానించి అవహేళన చేసి సిగ్గుపడేలా చేసి అంటే అతని పట్ల అసహ్యం కలిగించేలా అతని జీవితం మీద అతనికే అసహ్యం కలిగించేలా చేసి తద్వారా మిగతా కార్యకర్తలందరూ భయపడిపోయి మా బాస్కే ఇట్లుంటే ఇక మా బతుకులేంటి అని భయపడిపోయి టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా మనల్ని ఎవరు కాపాడలేరు, జగను కాపాడలేడు, ఎవరు కాపాడలేరు, ఇక మనకి రాజకీయాలు వద్దు, ఎందుకు వాళ్ళ ద్వారా ఇట్లాగెళ్ళి నరకం అనుభవించాలి అని ఫీల్ అయ్యి వదిలేయాలి. ఇది ఒక ఎత్తుగడ. కానీ గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు భయపడుతుందా సార్? ఎందుకంటే గన్నవరంలో గంజాయి మొక్కలు అని చెప్పి తాజాగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. జోదాలు, కబ్జాలు, ఆక్రమణలు, దాడులు, చివరికి క్యాసినోలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ ఏదో ఒక 5 పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో వంశీకి అనుచరులుగా, ప్రధాన అనుచరులుగా ఎవరైతే ఉండి చక్రం తిప్పారో వాళ్ళందరినీ కూడా అంటే ఒక భయపెడుతున్నారా, లేదంటే అరెస్టులు కంటిన్యూ అవబోతున్నాయని హెచ్చరిస్తున్నారా, ఏం జరుగుతుంది? వంశీతో కలిసి తిరిగితే మీ అంతు చూస్తామనేటటువంటి బెదిరింపు. బేసిక్గా క్యాసినోలు జరిగితే నిద్రపోతున్నాం ఏంది మనం? క్యాసినోలు జరుగుతుంది ఇప్పుడు జరగాలని అన్న గోదావరిలో ఈ కోడి పందాలకి ఎన్ని జరిగినాయి క్యాసినోలు? గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో జరగలేదా? క్యాసినో అంటే ఏంటంటే అతని పేరేంటి, కొడాలి నాని పెడితేనే క్యాసినో. అదే ఇప్పుడు పెడితే క్యాసినో కాదు. కొడాలి నాని చేస్తేనే జోదం, ఇప్పుడు చేస్తే జోదం కాదు. అదొక విచిత్రమైనటువంటిది. బేసిక్గా ఏంటంటే ఇవాళ ఎవరి లెక్క వాళ్ళు, ఎవడి ఇష్టారాజ్యం వాళ్ళది. పత్రికలు ఏంటంటే అప్పట్లో జరిగిన ప్రతిదాన్ని ఒక మైక్రోస్కోప్ వేసి చూపెట్టే ఇక్కడ అరాచకం జరిగిపోతుంది అనేటటువంటి ప్రొజెక్ట్ చేసేది నాయకులు అదే మాట్లాడేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. ప్లస్ ఈ జరుగుతున్నాయన్నీ తప్పేం లేదు. ఇప్పుడు ఎందుకు పేకాట్ నడుస్తోంది, దానికి వాళ్లే కోర్టుకు వెళ్ళారు కదా. మా దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు పోలీసులు, వాళ్ళని ఆపండి అని చెప్పి గుంటూరు జిల్లాలో కోర్టుకు కూడా వెళ్ళారు కదా పోలీసుల మీదన. అంటే పేకాడుకుంటున్నారనే కదా. అబ్బాయి అది మామూలుగా ఆడుకునేదండి, జోదం కాదండి అంటే సరే, అది నమ్మేవాడి మేధావి, ఇక అతన్ని నమ్మేవాడిని ఎవరు మార్చలేరు. అదే సందర్భంలో పేకాట అనేటటువంటిది నడుస్తుందా లేదా అనేది జనానికి తెలుసు. అదే సందర్భంలో మద్యం అక్రమంగా ఏది రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారా లేదా, బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా అనేది జనానికి తెలుసు. ఇసుక ఉచితంగా వస్తుందా, డబ్బులు పెట్టి కొంటున్నారా, అంతకుముందు ఏ రేటుకు దొరికింది ఇప్పుడు ఏ రేటుకు దొరుకుతుందని జనానికి తెలుసు. ఇవన్నీ చర్చకి రావట్లేదు కదా. ఇప్పుడంతా వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అశోకుడి తర్వాత ఇప్పుడు మాత్రమే అద్భుతంగా అనుభవిస్తున్నారు. రోడ్ల పక్కన చెట్లు నాటించను, ఇంటింటికి మంచినీళ్లు వచ్చుచుండెను, రోజు మరుగుదొడ్లకు శుభ్రపరచుచుండెను, అలాగే మన ఇంటి దగ్గర చెత్త ఎత్తుకెళ్ళడానికి రోజు సక్రమంగా వస్తుండెను, మనందరం బాగా సంపాదించుకొనుచున్నాము, అలాగే ఈ సంపాదనతో సుఖశాంతులతో వర్ధిల్లుతున్నాము అని ఇప్పుడు మనం ఓ పుస్తకం రాసుకుని రోజు అది చదువుకుంటే మానసికంగానూ తృప్తి ఉంటుంది. భవిష్యత్తులో కూడా అంటే ఇక ఆ సైకలాజికల్గా రోజు అదే మాట్లాడుకుంటున్నాం అనుకోండి, జరిగినా జరగకపోయినా తృప్తి అన్న ఉంటుంది కదా. అంతే. అవును. ఇప్పుడు ప్రస్తుతం అది కోరుకోవాలి ఎవరైనా సరే. మరొక కీలక స్టెప్ ఏమన్నా ఉంటుంది ఇందులో, ఆర్థికంగా కూడా వంశీని పూర్తిగా టార్గెట్ చేయబోతున్నారా? ఎందుకంటే ఏదో 195 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించారు అనేది, అవసరమైతే 1000 కోట్ల వరకు కూడా ఉంటాయని చెప్పి రాసుకొస్తున్నారు. నిజంగా అంటే 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యే
నిజంగా అన్ని వందల కోట్లు అక్రమంగా సంపాదించేంత ఛాన్స్ ఉంటుందా నిజంగా? అంటే జగన్ గారి హయాంలో అలా అనుకుంటే ప్రతి ఎమ్మెల్యే పాటికి వందల వేల కోట్లకి పడగలెత్తాలి. ఇక్కడ అలా జరిగింది. పేపర్లో రాస్తారండి. ఇప్పుడు పేపర్లని నమ్మడం అంటే అదేది కట్ల పాముని పక్కలో పడుకోబెట్టుకుని మాట్లాడుకోవడం, అంతకు మించేం లేదు. పత్రికలు అనేటటువంటిది విషపుత్రికలుగా మారిపోయినాయి. మీడియా అనేటటువంటిది పూర్తిగా దాస్యం చేస్తున్న రోజులు. ఇష్టం ఏమైనా రాయచ్చు. అట్లని సత్పురుషులు అని చెప్పను. ఇక్కడ ఎంత తినట్లేదు వంశీ ఏం తినలేదని చెప్తే అంతకంటే వెరితనం ఏమి ఉండదు. కాకపోతే ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ ఉంటాయి. ఇప్పుడు తింటున్నారు, అప్పుడు తింటున్నారు. అప్పుడున్న ఇసుక అమ్ముకొని ఉంటాడు, అమ్ముకోకుండా డబ్బులు ఏడి నుంచి వస్తాయి? వాళ్ళ కార్యకర్తలను పోషించాలంటే కార్యకర్తకి ఇంట్లో ఆపరేషన్ అయింది ఎవరికన్నా డబ్బులు వీళ్ళే ఇవ్వాలి, పెళ్ళి వీళ్ళే ఇవ్వాలి. ఏడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు? వెనకాల తిరిగే వాళ్ళందరికీ. పోనీ ఏదైనా ఏ వ్యాపారం అన్నా చేస్తే మనం ₹1 కోటి పెడితే నెలకు ₹1 కోటి లాభం వస్తుందంటే ఆ కోటితో మిగతా అందరికీ పంచుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ అట్లాగే ఏ వ్యాపారం అని ఉందో ప్రపంచంలో? అట్టుంటే అందరూ అందులోనే పెట్టుబడి పెడతారు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి వనరులు వాడుకుంటారు. ఇప్పుడు ఎట్టయితే లెక్కర్ వాడుకుంటున్నారు, అప్పుడు లెక్కర్కి జాయిస్ లేదు. ఎట్లాంటి వాళ్ళకి ఇసుక వాడుకుని ఉండవచ్చు. అయితే ఇసుకలో కూడా ఎక్కువ తినలేదు అతను జగన్. ఎందుకని? అవన్నీ వేలాలకి ఇచ్చాడు కాబట్టి. ఆ వేలాల వాళ్ళతో మాట్లాడుకుని వీళ్ళు ఏమన్నా చేసుకుని ఉండొచ్చు, లేదా వాళ్ళని బెదరేసైనా వీళ్ళు చేసుకుని ఉండొచ్చు. నో డౌట్. అందులో తినరు అని చెప్పను నేను. కాకపోతే 190, 200 కోట్ల రూపాయలు అనేటటువంటిది అమాయకత్వం ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు తింటారు. అది వాళ్ళ నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అడ్డదిడ్డంగా ఏ ప్రజాప్రతినిధి తినాలని కోరుకోడు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రేపటి గురించిన జీవితం గురించి ఆలోచన లేకపోతే విచ్చలవిడిగా తింటాడు ఎవడైనా. అలా కాకుండా ప్రతి నాయకుడు ఏం చేస్తాడు? ఎక్కడ అవతలోళ్ళని అంటే ఒకడి దగ్గర నుంచి పిండి తన చుట్టూ ఒక 100 మందికి పెట్టి వాళ్ళకి పెట్టిన దానికి 3 దాచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ నాయకుడైనా చేసేది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఒకటి దగ్గర తిన్నారంటే చుట్టూ ఉన్న కార్యకర్తలకు ఒక 25-30 ఖర్చు పెట్టి 70,000 పక్కనెట్టుకుంటారు. ఇలాంటి ఇక్కడేంటి, ఒకడిని నష్టపరిచినందుకు ఓ 10 మందిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తారు తెలివిగా. ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా నడుస్తుంటుంది. అయితే 190 కోట్లు 200 కోట్లు అతను సంపాదించుంటే వీళ్ళు తీసుకెళ్ళి ఆధారాలన్నీ ఇచ్చేసేసి వేసేయచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది? అన్నీ ఉజ్జాయింపు. ఇసుకలో ఎంత తినేసి ఉంటాడు, మందులో ఎంత తినేసి ఉంటాడు, జోదంలో ఎంత తినేసి ఉంటాడు. మనం దానికి అదే కనుక యువతల వాళ్ళకి చెప్పామనుకో, యువతల వాళ్ళ గురించి ఆ మాట అన్నాం అనుకో, మళ్ళీ అమ్ముడు పోతారు. ఇక్కడ బేసిక్ ఒక్కటి ఖాయం. అతని ఇప్పుడు ఆర్థిక మూలాలు తీయాలి అంటే కుదరదు. ఎందుకంటే అతనికి ఏదన్నా కనుక పరిశ్రమ వ్యాపారం అక్కడ ఉంటే కొడతారు వీళ్ళు, గ్యారంటీ. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న మీరు చూడండి, తమిళనాడులో, చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాదులో మన రాష్ట్ర రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ అక్కడ ఉన్నాయి. అవసరమైతే ఇతర రాష్ట్రాలు ఇంకా ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో సచ్చిన వ్యాపారం బ్యాటరీలు, సచ్చిన పరిశ్రమల బ్యాటరీలు. ఎందుకంటే పెడితే ఇదే పెంట. అందుకనినే మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు కూడా ఇతర రాష్ట్రాలకి పోవాలి. మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం 70లలో నుంచి పుట్టిన దరిద్రమే హైదరాబాద్ ఎదుగుదల, హైదరాబాద్ బాగుదల. ఎందుకు జరిగింది? ఆ రోజుల్లో ఇట్లాగే కొట్టుకోవడం, చంపుకోవడం, ఆస్తులు ధ్వంసం చేయటం. ఈ హింసలు భరించలేక అప్పుడు వెళ్ళి హైదరాబాద్తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో బతికారు. మళ్ళీ సెటరేట్ అయింది అనుకున్నటువంటి వాతావరణం రాష్ట్ర విభజన తర్వాత కాస్త అప్పుడు భయపడ్డాం. తీరా చూస్తే మళ్ళీ అక్కడ ఆంధ్ర వాళ్ళ పెట్టుబడుల్ని ఆపట్లేదు, వాళ్ళు వేధించట్లేదు, ఇక్కడ వేధిస్తున్నారు. జోక్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళని తెలంగాణలో వేధిస్తారని చెప్పి నమ్మబలికినటువంటి మన నాయకులు వీళ్ళందరూ ఆస్తులు అక్కడే ఉన్నాయి. అదే సందర్భంలో మన రాష్ట్రంలోనేమో ఒకళ్ళనొకళ్ళు వేధించుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటున్నారు. దీంతో వీళ్ళ వ్యాపారాలు అక్కడే ఉంటుంటాయి. అక్కడే వీళ్ళు ఏం చేయలేరు కదా బేసిక్గా అయితే. కాబట్టి ప్రస్తుతం కథ వేరేగా ఉంది. ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏముండదు. హ్యూమిలియేషన్, అవమానం, విరక్తి, ఇదంతా అయిపోయాక అతను మేబీ జైలు నుండి బయటకు వచ్చేటప్పుడుకి అతని ఆరోగ్య పరిస్థితిని దారుణంగా దెబ్బతీసే ఇది చూడొచ్చు. ఎందుకంటే ఒక స్ట్రేచర్లో బతికినోడికి ఒక ఇగో ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు సార్ నమస్తే సార్ ఈ టైప్లో మాట్లాడేప్పుడు ఎవరన్నా అక్కో డాష్ అంటే ఎట్టుంటుంది?
ఫస్ట్ ఎదురు తిరుగుతాడు 1 రోజు 2 రోజులు. అంతకంటే ఎక్కువ దుర్భాషలాడుతూ ఉన్నారనుకోండి అవతల 10 మందితో ఆ మాట అనిపిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు అనిపిస్తారు లోపల జైల్లో నిందితులతో ఇతర నిందితులతో వాళ్ళతో. అప్పుడు ఏమైపోతుందంటే రెండే జరుగుతుంది. ఒకటి, అంతకంటే కసిగా ఒక లీడర్గా తయారవటం. జగన్ని జైల్లో పడేసి అట్లాగే హ్యూమిలియేట్ చేశారు, కనీసం బయట భోజనం కూడా రానిలా, అట్లాగే నెలల తరబడి ఏడిపించారు. తర్వాత నిరంజన్ రెడ్డి 16 నెలల్లో దాదాపు 4-5 నెలల పాటు అతనికి ఇంటి తిండి లేదు, జైలు తిండే తినిపించారు అతని చేత. అట్లాంటి చేశాక ఆ కసి అతన్ని లీడర్ని చేసింది, సీఎం స్థాయికి తెచ్చింది. ఇప్పుడు వీళ్ళు కసిగా తయారైతే ఇక హార్డ్ కోర్ లీడర్లుగా తయారవుతారు. లేదు అంటే ఇదేం జన్మ అనుకుంటే వాస్తవానికి శాంతం పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఇలా పక్కకి వెళ్ళిపోయేంతగా అవమానించాలన్నది వీళ్ళ ఫీలింగ్, వీళ్ళ ప్రయత్నం. కానీ నిజంగా ఈ అరెస్టులు అనేవి ఇప్పుడు వీళ్ళు బుద్ధా వెంకని చెప్తున్నట్టు వీళ్ళు చెప్తున్నట్టు అంటే కొడాలి నాని ఇంకొక వరుసగా ఇప్పుడున్న పరిస్థితులు అంత వేగంగా అరెస్ట్ చేసే అంత అవకాశం ఉందా సార్? ప్రభుత్వం అంత డేరింగ్ స్టెప్ వేస్తుందా? ఏముందని చేయడానికి ఇప్పుడు ఇందులో ఉంది చూడండి, సింపుల్ లాజిక్. కిడ్నాప్ అంటే ఏంటి? ఎవడికి దొరకకుండా పట్టుకెళ్ళి ఏ గదిలోనూ నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళు కనబడినీయకుండా మాట్లాడనీయకుండా అరవనీయకుండా నోళ్ళు మూసేసి చేసేదాన్ని కిడ్నాప్ సాధారణ. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తి దర్జాగా కోర్టు దగ్గరకు వచ్చాడు, 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్కి ఇచ్చాడు. ఆ తర్వాత విచిత్రమైనటువంటిది ఈ కేసులో ట్విస్ట్ చూడండి. సాధారణంగా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ పెట్టాడట, నన్ను కిడ్నాప్ చేశారు. ఎవరైతే కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడో అతనేమో నేను పూర్తి స్పృహతో ఇచ్చాను అని చెప్తే, వాళ్ళ బ్రదర్ వచ్చి సత్యవర్ధన్ వాళ్ళ బ్రదరు లేదు మా బ్రదర్ని కిడ్నాప్ చేసి కేసు పెట్టాడని కంప్లైంట్ పెట్టాడట, కిడ్నాప్ చేసి స్టేట్మెంట్ ఇప్పించారని. అది ఓకే. నెంబర్ 2 ఏంటి, సాధారణంగా ఏం చేస్తాం మనం కంప్లైంట్ ఇగానే కిడ్నాప్ అయిన అతను ఎక్కడ ఉన్నాడు, ఎవరి పేరు చెప్పాడు, వంశీ పేరు చెప్పాడు కాబట్టి వంశీ ట్రాక్ చేయడం, అట్లాగే ఎక్కడున్నాడు అన్నది ట్రేస్ చేయడం, అతన్ని ఆ కిడ్నాప్ జరిగిన ప్రదేశానికి వెళ్ళి అతన్ని విడిపించేటప్పుడు విజువల్ తీస్తాం కదా బేసిక్గా, తీసి ఇదిగో ఇతన్ని ఇట్లాగా నిర్బంధించారు మేము బయటికి కాపాడాం అని చెప్పి అతన్ని పట్టుకొచ్చి పోలీసుల ముందు కూర్చోబెట్టి వాంగ్మూలం తీసుకుని ఎవరు కిడ్నాప్ చేశారు, ఏమని చెప్పారు, ఎట్లా చేశారని తీసుకుని అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ తర్వాత దానికి సూత్రధారైన అరెస్ట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ స్టేట్మెంట్ అతను ఇచ్చిన తర్వాత తెల్లారుజామున కల్లా ముందు వంశీని అరెస్ట్ చేసేశారు. ఏమని, నువ్వు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి చెప్పించావని. ఆ రోజునే యాక్చువల్గా ముందస్తు బెయిల్ రావాలి 35 మందికి, తద్వారా రానికుండా ఆపారు కోర్టులో, కేసు అడ్డం తిరిగింది అన్న పేరుతో. నెంబర్ 1. రెండవది ఏం చేశారు, ఎప్పుడే వంశీని అరెస్ట్ చేశాక ఆ తర్వాత సత్యవర్ధన్ పట్టుకొచ్చారు. ముందు ఎప్పుడైనా కిడ్నాప్ అయిన వాడిని కాపాడి తర్వాత చేయించినోడిని పట్టుకుంటారు, చేయించినోడిని ముందు ఇతన్ని పట్టుకుని ఆ తర్వాత అతన్ని పట్టుకొచ్చారు. పోనీ అక్కడ ఏముంది, వైజాగ్లో ఎవరింట్లోనో ఉన్నాడు, వంశీ అనుచరులు కూడా 2 ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఎవరు నిర్బంధించలా, మామూలుగా సరదాగా అక్కడ భోజనాలు తింటున్నాడు చేసుకుంటున్నారు అంతా. 2 రోజుల నుంచి ఉన్నాడు ఈ కేసు ఇష్యూ అప్పటి నుంచి. అతన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి వీళ్ళు కేసు పెడుతున్నారు. ఇప్పుడు అతని చేత చెప్పించచ్చు స్టేట్మెంట్, నో డౌట్. బట్ ముందు అసలు అక్కడ అతను ఎట్లాగెళ్ళాడు, బస్సులో వెళ్ళాడా, రైల్లో వెళ్ళాడా, ఎట్లా వెళ్ళాడు మిగతా వాళ్ళతో కలిసి, లేదా కారులో వెళ్ళాడా అనుకుంటే అక్కడ ఉంటాయి కదా సిస్టమ్. ఆ ఇంటి యజమాని కిడ్నాప్కి సహకరించాడని చెప్పేసి అతన్ని అక్కడ ఉన్న పోలీసులకు అప్పచెప్పారట. కిడ్నాప్ అంటే ఏ నిర్బంధం అయితే కిడ్నాప్ అంటారు. మన బంధువులు ఎవరో వచ్చి ఇంట్లో ఉంటానంటే 2 రోజులు ఉండమంటే అన్నందుకు పాపానికి అతను ఇప్పుడు నేరస్తుడయ్యాడు. బేసిక్గా సరదాగా వచ్చాం వైజాగ్ అంటే చూడడానికి వచ్చామంటే ఇతను ఎవరు, వంశీకి తరపునిట్ట వాంగ్మూలం ఇచ్చాడు, ఇవన్నీ వాళ్ళకి తెలవదు. బంధువు ఎవరో వస్తానన్నాడు వాళ్ళల్లో, ఈ వంశీ వాళ్ళ అనుచరుడికి బంధువు అట అతను. వాళ్ళు సరదాగా వచ్చామన్న ఫ్రెండ్స్ కంటే సరే రమ్మన్నారు, భోజనాలు పెట్టారు, పెట్టినందుకు వాళ్ళు జైలు పాలయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఒక తప్పుని కవర్ చేయడానికి ఎందరినో తప్పుడు వాళ్ళ కింద చిత్రీకరించినటువంటి పరిస్థితి.
బేసిక్గా వంశీని అరెస్ట్ చేయాలి అనుకుంటే ఒక కరెక్ట్ రూట్లో అరెస్ట్ చేస్తాం, తప్పేం లేదు. కానీ ఇక్కడ మొత్తం కేసు అంతా చిత్ర విచిత్రమైనటువంటిది. వెరీ సింపుల్ లాజిక్ కల్లా ఏంటంటే వీళ్ళందరూ వంశీకి సంబంధించిన వంశీ అనుచరులను లోపల వేయించే పనిలో ఉంటే వంశీ తన వాళ్ళని కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగడ సత్యవర్ధన్. అంటే దాంట్లో అసలు కీలకం ఎవరు అంటే కంప్లైంట్ ఇచ్చింది సత్యవర్ధన్. ఆ సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నాడు? తెలుగుదేశంలో పనిచేయట్లేదు, ఇప్పుడు కార్యాలయంలో పనిచేయట్లేదు, అతని ఉద్యోగం మీద అతను చేసుకుంటున్నాడు. అతనితో మాట్లాడుకుని కన్విన్స్ చేసుకున్నారు వీళ్ళు. అది ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అంటే వీళ్ళు చెప్పినట్టు బెదిరించి ఉండొచ్చు, లేదంటే కనుక ఇవాళ అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా బెదిరించగలుగుతారా? అంత సీన్ ఉంటుందా సహజంగా? కాబట్టి సంథింగ్ ఏదో అక్కడ కాంప్రమైజ్ అయ్యారు. అది కాంప్రమైజింగ్ అంటాం దీన్ని. అది ఏదో ఒకటి ఉంటుంది, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది అందులో. అది రివర్స్ ఇక్కడ జరుగుతోంది. ఓవరాల్గా ఒకప్పుడు భువనేశ్వర్ గారిని అతను మాట్లాడింది తప్పు, అప్పటి నుంచి వాళ్ళకి కసి ఉంది. దానికి తోడుగా వైసీపీలో స్ట్రాంగ్ వాయిస్లు ఒక అరజన్లో ఇతను ఒకడు. కాబట్టి ఏదో ఒకటి అతనికి చుక్కలు చూపించాలా. వైసీపీ తరఫున గట్టిగా ఎవడన్నా మాట్లాడడానికంటే వణకాల. ఇప్పుడు పేర్ని నాని మీద కేసుల తర్వాత అతను మాట్లాడట్లా, సైలెంట్ అయిపోయాడా లేదా? సైడ్ అయిపోయాడు లేదా? అట్లాగే చెవిరెడ్డి సైలెంట్ అయిపోయాడా లేదా? భయపడ్డా లేదా? ఇప్పుడు ఇతను ఇట్లాగా ఓవరాల్గా భయంతో వణికిపోయే పరిస్థితులు క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే టార్గెట్ చేసిన వాళ్ళని అవసరమైతే ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేస్తామని కూడా ఒక సంకేతం. ఇదివరకు వాళ్ళు ఏవైతే అక్రమంగా అరెస్టులు చేశారన్నారో దానికి రెండింతలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళంతే. అది అధర్మం అన్నారు, ఇప్పుడు ధర్మం అంటున్నారు పత్రికలు కూడా. అప్పుడు అధర్మమే ఇప్పుడు అధర్మమే అనాలి, లేదా ఇప్పుడు ధర్మం అనుకుంటే అప్పుడు ధర్మం అనాలి. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి వల్లంనేని వంశీ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు, జైల్లో ఉన్నారు. కాకపోతే ఖైదీ నెంబర్ 7641 ఆయనకి కేటాయించింది కూడా. నిజంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారా, తన భార్య చెప్పినట్టు టార్గెట్ చేస్తున్నారా, టార్చర్ చేస్తున్నారా, లోపల ఏం జరగబోతోంది? అలాగే టీడీపీ వాళ్ళ ప్రచారం అయితే మొదలైంది. బుద్ధా వెంకయ్య లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు వరుసగా అరెస్టులు ఉండబోతున్నాయి, నెక్స్ట్ అయితే కొడాలి నానినే అని. అది ప్రచారమేనా, లేదంటే అటువంటిది ఏమన్నా జరిగితే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రకంగా ముందుకెళ్తాయి వేచి